శ్రీ ఎడమబుజ్జు 2 నిమిషాలు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. ముఖ్యంగా అన్ని జాదవ్ గారు మాట్లాడుతూ 2 నిమిషాలు మాట్లాడి చెప్పేస్తారు అధ్యక్ష. వారు ఏం చెప్పారంటే జోడేఘాట్ విషయంలో చాలా అందంగా తీర్చిదిద్దాం, 22 కోట్లు మంజూరు చేశాం అని చెప్పారు అధ్యక్ష. మ్యూజియం ఎస్ చేశారు వాస్తవమే, కానీ అసంపూర్తిగా. అక్కడ తాగునీరు లేదు, అక్కడ ఉన్న ఇళ్ళకి సంపూర్ణమైన డబ్బులు చెల్లించలేదు, రోడ్డు కూడా అసంపూర్తిగా ఇప్పటికి ఉన్నది అధ్యక్ష. దాంతోపాటు మన ముఖ్యమంత్రి గారు అధికారంలో వచ్చిన తర్వాత ఒకవైపు ప్రమాణ స్వీకారం చేస్తున్న అదే రోజు కలెక్టర్ గారిని పంపించుకొని అక్కడ ఇళ్ళన్నీ కూడా అసంపూర్తిగా ఉంటే ఇమ్మీడియట్లీ 57 లక్షలు మంజూరు చేయించి ఇళ్ళన్ని కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది అధ్యక్ష. దాంతోపాటు ఇన్ఛార్జ్ మంత్రిగా సీతక్క గారు అక్కడ స్వయంగా వెళ్ళి అక్కడ ఏ సమస్యలు ఉన్నాయో కూడా చూసి మరి ప్రత్యేకించి అక్కడ వెళ్ళేటువంటి వలస వాళ్ళందరి కోసం కూడా ప్రత్యేకించి కార్డినేషన్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది అధ్యక్ష. అదేవిధంగా కెస్లాపూర్కి ఈరోజు వారు చెప్పారు 10 లక్షలు ఇస్తూ పోయామని. కెస్లాపూర్తో పాటు సేవలాలు కావచ్చు, జంగుబాయి దేవస్థానాన్ని కావచ్చు, అదేవిధంగా పులజీ బావ కావచ్చు, వీటికి 10 లక్షలు వారు ఏదైతే చెప్పారో దాని తర్వాత ఏ హెడ్ నుంచి చేయాలి, ఎక్కడి నుంచి ఏది కూడా పెట్టలేదు అధ్యక్ష. కేవలం తాత్కాలికంగా 2 సార్లు ఇచ్చేసి వదిలేశారు. మళ్ళీ ఇప్పటికీ ఆ డబ్బులు రాకుండా అట్లనే పెండింగ్లో ఉన్న అధ్యక్ష. దాంతోపాటు సంత్ సేవలాల్ గురించి ఈరోజు వారు మాట్లాడే హైదరాబాద్లో ఎక్కడో సేవలాల్ విగ్రహాన్ని కట్టారని, ఎక్కడ కూడా విగ్రహం కట్టలేదు అధ్యక్ష. మా ముఖ్యమంత్రి గారు స్వయంగా ఈరోజు బాలనాయక్ గారు కావచ్చు, మా బలరాం నాయక్ ఎంపీ గారు కావచ్చు, మేము కొంతమంది ఎమ్మెల్యేలు సీఎం ఛాంబర్ కూర్చున్నప్పుడు ప్రపంచంలోనే ఎక్కడైనా లంబడి సోదరులు వాళ్ళు ఈ ప్రాంతంలో వచ్చి ఆ ప్రాంతంలో వచ్చి ఒకమైన టూరిజం ప్లేస్ లాగా సంత్ సేవలాల్ విగ్రహాన్ని స్పష్టంగా ఏర్పాటు చేసుకొని ఎక్కడ లేని విధంగా భారతదేశంలో లంబడి సోదరులందరూ కూడా వచ్చి దర్శనం చేసే విధంగా ఏర్పాటు చేద్దామని ఈరోజు మాట్లాడడం అనేది జరిగింది. ఆ విషయంలో అనిల్ జాదవ్ గారు మాట్లాడుతూ సేవలాల్ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆదివాసీ భవన్ అదేవిధంగా బంజారా భవన్ ఏర్పాటు చేశారు, కానీ దాంట్లో ఎలాంటి వ్యవస్థను ఏర్పాటు చేయలే. నేను మళ్ళా విజ్ఞప్తి చేస్తాను, జోడేఘాట్లో ఏర్పాటు చేశారు కానీ ఎలాంటి వ్యవస్థను ఏర్పాటు చేయలే, అది పూర్తి చేయాలి. దాంతోపాటు ఐడియల్ గురించి మాట్లాడారు. 2017 నుంచి ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ పూర్తి స్థాయిలో బ్యాన్ ఉన్నాయి, ఇప్పటి వరకు అవి స్టార్ట్ చేయలే. ఈసారి అయినా మా మంత్రి దానిని స్టార్ట్ చేయిస్తామని తెలియజేస్తూ జియో నంబర్ 3 కూడా ఫాల్స్ అలిగేషన్ చేశారు. వాళ్ళ గవర్నమెంట్లోనే జియో నంబర్ 3 కొట్టుకుపోయింది. అదేవిధంగా ఇప్పసారి గురించి మా ఎమ్మెల్యే గారు చాలా మంచిగా మాట్లాడారు దిశ, అది చాలా ఇంపార్టెంట్. ప్రత్యేకించి జూపల్లి కృష్ణారావుకి విజ్ఞప్తి చేస్తున్నాను, ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని ఆదివాసులు ఇప్పాసార్ అని చాలా ఇంపార్టెంట్, ఎలాంటి కల్తీ లేని మద్యమది తప్పకుండా దాని ఒక కమిటీ దాన్ని కూడా అమ్మే విధంగా గిరిజనులు అమ్మే విధంగా ఏర్పాటు చేయాలని కోరుకుంటూ ప్రత్యేకించి అసత్య ఆరోపణలు చేయకూడదని తెలియజేస్తూ ప్రత్యేకించి మీ దగ్గర సెలవు తీసుకుని థ్యాంక్ యూ అధ్యక్ష.